హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డోంట్ హైడ్ బ్యాక్. నేను మీ పవన్ భాస్కర్. నేను సాఫ్ట్వేర్ జర్నీలో నేర్చుకున్న థింగ్స్ మీకు ఏవైతే బాగా హెల్ప్ అవుతాయో అవి ఛానల్లో నేను షేర్ చేసుకుంటా. ఇంక లేట్ ఎందుకు, ఇవాళ వీడియో స్టార్ట్ చేసి ఇవాళ వీడియో వచ్చేసి నేను కాంటెంట్ క్రియేషన్లో డైలీ యూస్ చేసే టూల్సే. నేను క్రియేట్ చేసే కాంటెంట్ మోస్ట్లీ బ్లాగ్స్ ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ లైక్ టెక్స్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో నేను క్రియేట్ చేసే కాంటెంట్ని ఆ ప్రాసెస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేశా. సో అందులో నేను వాడే టూల్స్ ఏంటో కేటగిరీ వైజ్ చెప్తా. సో ఫస్ట్ థింగ్, నేను ఒక బ్లాగ్ రాసే ముందు దాన్ని కన్ఫామ్గా ఒక పేపర్ మీద రాస్తా. మీరు దాన్ని ఎస్సే అనుకోవచ్చు. ఇన్ డీటెయిల్ అన్నీ ఆ బ్లాగ్ సంబంధించిన కంటెంట్ అంతా పేపర్లో రాస్తా. దీనివల్ల ఒక ఓవర్వ్యూ ఉంటుంది. అండ్ ఆ వచ్చిన కాంటెంట్ని మనం ఇంకా బాగా రీఫేస్ చేసుకోవచ్చు. అండ్ అందులో ఆ రాసే కాంటెంట్ కూడా అన్నీ మన వర్డ్స్తోనే ఉంటాయి, అంటే ఏఐ జనరేటెడ్ ఆ ఫీల్ రాదు. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి, మీరు బ్లాగ్స్ ఏమైనా రాద్దాం అనుకుంటే దాన్ని ఒక పేపర్లో రాయండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక టిప్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మన బ్లాగ్ని మనం డిజిటలైజ్ చేయాలి. సో దానికి నేను యూజ్ చేసే వెబ్సైట్ మార్క్డౌన్ లైవ్ ప్రివ్యూ అనేది ఏంటంటే ఒక మార్క్డౌన్ హైలైట్ చేసి చూపించే వెబ్సైట్. యాక్చువల్లీ మార్క్డౌన్ అనేది ఏంటంటే ఒక మార్కప్ లాంగ్వేజ్. ఇది ఒక సింటాక్స్ ఫార్మాట్ ఫాలో అవుతుంది. మీరు ఆ సింటాక్స్లో కనుక మీ కాంటెంట్ రాస్తే అది నీట్గా హైలైట్ చేసి చూపిస్తుంది అన్నమాట. అది మార్క్డౌన్ లాంగ్వేజ్. అండ్ మార్క్డౌన్ లైవ్ ప్రివ్యూ అనేది మీరు మార్క్డౌన్ రాస్తే దాన్ని నీట్గా ప్రివ్యూ లైవ్ వర్షన్లో మీకు చూపిస్తుంది అన్నమాట. సో నేను రాసిన బ్లాగ్ ఏదైతే నా పేపర్ మీద ఉందో అదంతా ముందు డిజిటలైజ్ చేస్తా. సో ఇక్కడితో ఒక స్టెప్ అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ChatGPT. మన అందరం చేసేదే ChatGPT, అందరికీ తెలిసిందే. ఇది ఒక ఏఐ చాట్బాట్. ఒకవేళ మీకు తెలియకపోతే దీన్ని మీరు ఏదన్నా అడగొచ్చు. ఏ కేటగిరీకి సంబంధించిందైనా, అనాలిసిస్కి సంబంధించిన టాస్క్స్ అయినా, దేన్నైనా దీన్ని అడగొచ్చు. సో నేను కాంటెంట్ని ఫార్మాటింగ్ కానీ, దాన్ని ఎన్హాన్సింగ్ కానీ వాటికి ఎక్కువ యూస్ చేస్తాను. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే, నేను మార్క్డౌన్ లైవ్ ప్రివ్యూలో రాసిన కాంటెంట్ని అంతా ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ChatGPTని అడుగుతున్నా, నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాద్దాం అనుకుంటున్నా, ఈ కంటెంట్ని రీఫేస్ చేయడానికి హెల్ప్ చేయని చెప్పి. సో దాని నుంచి వచ్చే రెస్పాన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా నైస్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది కాంటెంట్. డైరెక్టే మీరు దాన్ని ఒక హెడ్డింగ్ ఇచ్చి కాంటెంట్ని జనరేట్ చేయమని దానికన్నా ఈ వచ్చే రిజల్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడతో మోస్ట్లీ కాంటెంట్ రైటింగ్ సెటప్ అయిపోయింది. రైటింగ్ సైడ్ వాడే టూల్స్ ఈ రెండే. మీరు ఇంకా చాలా వాడుకోవచ్చు. క్లాడే ఉంది, జెమినీ ఉంది, ఇవన్నీ వాడుకోవచ్చు. ఇక్కడ రైటింగ్. నెక్స్ట్ కమ్స్ ఎడిటింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇది నా బ్లాగ్ వెబ్సైట్. కాంటెంట్ రాస్తాం అండ్ దానికి ఐ క్యాచింగ్ విజువల్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి కదా. లైక్ ఇలాంటి కవర్ పిక్స్, ఇలాంటివి ఎలా జనరేట్ చేయాలో నేను చెప్తా. సో దానికి నేను వాడే టూల్స్ వచ్చేసి ఫిగ్మా. సో ఫిగ్మా అనేది తెలియని వాళ్ళకి, ఫిగ్మా వచ్చేసి ఒక డిజైన్ టూల్. మీకు ఇలా ఒక ఇన్ఫైనైట్ క్యాన్వాస్ వస్తుంది. మీరు ఆల్రెడీ క్యాన్వా ఇలాంటి టూల్స్ వాడుంటే మీకు ఆల్మోస్ట్ ఇది ఫెమిలియర్గానే ఉంటుంది. కానీ క్యాన్వాలో మిమ్మల్ని ఒక ఫ్రేమ్కి వాడు రిస్ట్రిక్ట్ చేసేస్తాడు. ఇక్కడ మీకు అలా లేదు, ఓపెన్ క్యాన్వాస్, మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రజెంటేషన్ చేసుకోవచ్చు, పోస్టర్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లిమిట్లెస్ అనుకోవచ్చు మీరు చెప్పుకోవాలంటే. సో ఇక్కడే నేను నీట్గా ఇలాంటి
బ్లాగ్ ఇమేజెస్ కానీ కవర్ పిక్స్ అన్నీ నీట్గా చేస్తాను అనమాట, యాసెట్స్ అన్నిటిని. అండ్ ఫిగ్మాలో వచ్చే వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిగ్మా కమ్యూనిటీ అన్నమాట. కమ్యూనిటీ అంటే పీపుల్ లైక్ అస్. చాలామంది ఆల్రెడీ కొన్ని కంటెంట్ క్రియేట్ చేసి మనకి ప్రీమేడ్ రెడీ స్టార్ టెంప్లెట్స్ ఉంటాయి ఫిగ్మాలో. లైక్ మీరు డిజైన్ రిసోర్సెస్కి వెళ్ళి కార్డ్ అండ్ ఇన్వైట్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి బోల్డ్. లైక్ బర్త్డే కార్డ్స్ కానీ ఇక్కడ మీరు జస్ట్ కాంటెంట్ ఎడిట్ చేసుకుని దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు, పిఎన్జీ కానీ ఎస్విజీ కానీ. లైక్ ఇక్కడే మీరు ఒక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని దీని కింద మీకు ఎక్స్పోర్ట్ ఉంటుంది ఫార్మాట్, పిఎన్జీ కానీ జేపీజీ పీడిఎఫ్ ఏ ఫార్మాట్లో అన్నా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఎడిటింగ్కి వాడే టూల్ అన్నమాట. యా. అండ్ నెక్స్ట్ టూల్ వచ్చేసి స్కూష్. సో నేను ఒక్కసారి కవర్ పిక్ జనరేట్ చేసాక దాన్ని నా వెబ్సైట్లో పెట్టాలి. నా వెబ్సైట్లో పెట్టినప్పుడు ఆ ఇమేజ్ సైజు ఎంత కుదిరితే అంత తక్కువ ఉండాలి, ఎందుకంటే యూజర్ ఎక్స్పీరియన్స్. జనాలు వచ్చిన వెంటనే వాళ్ళకి ఒకవేళ ఇమేజ్ సైజ్ తక్కువ ఉంటే వెంటనే లోడ్ అయిపోద్ది వాళ్ళ నెట్ స్పీడ్స్కి. సో దానికి బేసిక్గా నేను స్కూష్ వాడతాను. ఇది ఒక ఇమేజ్ కంప్రెషన్ టూల్. మీకు ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లోనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లైక్ ఈ ఇమేజ్ తీసుకోండి. సో ఒరిజినల్ ఇమేజ్ సైజు 2.8 MB అయితే అది కంప్రెస్ అయ్యాక ఆల్మోస్ట్ 800 KBకి వచ్చింది. ఇట్స్ లైక్ 69% కంప్రెషన్ రేట్. మీరు ఇంకా వెబ్ ఆప్టిమైజ్డ్ కావాలనుకుంటే వెబ్పీ కానీ AVIF కానీ ట్రై చేస్తే మీకు ఇంకా బెటర్ కంప్రెషన్ రేట్ వస్తుంది. లైక్ ఇక్కడ AVIFలో దాదాపు 90% సైజ్ తగ్గిపోయింది. అండ్ ఇలా నేను ఇమేజ్ కంప్రెషన్ అవన్నీ చేస్తాను అన్నమాట. సో మన ఇమేజ్ ఎడిటింగ్ అయిపోయింది, కంప్రెషన్ అయిపోయింది. అండ్ ఆ ఇమేజ్ ఎడిటింగ్ కావాల్సిన యాసెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి థింగ్స్ అనే వెబ్సైట్. సో ఇదొక 3D ఐకాన్స్ లైబ్రరీ అనుకోవచ్చు. ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి. ఎగ్జాంపుల్ కార్ అని కొడితే కార్కి సంబంధించిన బోర్డులు వస్తాయి. అన్నీ సేమ్ అవే స్టైల్ మెయింటైన్ చేస్తాయి అన్నమాట. ఇది ఫ్రీ టు యూజ్, మీరు వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి SVGL. మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ లోగోస్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. SVG ఫార్మాట్ నీట్గా అన్నీ వస్తాయి. ఒకవేళ మీరు ఎక్కడ అవి దొరకకపోతే మీరు డైరెక్ట్ గూగుల్ సెర్చ్ చేసేయచ్చు SVG ఫార్మాట్ వాటికి. అండ్ నెక్స్ట్ ఐకాన్స్ 8 కూడా మొత్తం మీకు ఐకాన్స్ ఉంటాయి, ఇలాస్ట్రేషన్ 3D ఇలాస్ట్రేషన్స్. దీంట్లోనే చాలా అసెట్స్ దొరకవచ్చు మీకు. అండ్ ఇంకొకటి కాపీ క్యార్ వచ్చేసి క్యారెక్టర్స్ మనకు మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ బయోలో వీటిల్లో ఫార్మాట్ చేసి టెక్స్ట్ అలా పెట్టుకుంటాం కదా. అండ్ ఇంకొక వ్యాలిడ్ యూస్ కేస్ లింక్డ్ఇన్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మీకు హైలైటింగ్ ఉండకపోవచ్చు. లైక్ మీరు బుల్లెట్ పాయింట్స్ పెడదాం అనుకుంటే అలాంటి సినారియోలలో ఈ క్యారెక్టర్స్ వాడుకొని హైలైట్ ఫీల్ మీరు తెప్పించవచ్చు. చాలా ఉంటాయి, అన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ray.so. సో మీరు కోడ్ స్నిప్పెట్స్ కనుక సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటే అవి నీట్గా ఐ క్యాచింగ్లా అనాలనుకుంటే మీరు ఇది వాడుకోవచ్చు. చాలా థీమ్స్ ఉంటాయి, ఇవన్నీ మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మీమ్స్. ఇది నాకు ఆన్లైన్లో దొరికింది యాక్చువల్లీ. ఒక గూగుల్ డ్రైవ్ దాదాపు 800 మీమ్ టెంప్లెట్స్ ఉంటాయి. మోస్ట్లీ మన కాంటెంట్కి కావాల్సిన ఆల్మోస్ట్ మీమ్స్కి మీరు ఇక్కడ దొరికేయచ్చు. అండ్ ఆల్ దీస్ లింక్స్ ఇప్పటివరకు నేను చెప్పిన లింక్స్ అన్నిటిని నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్
ఇంకేమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.